జై గణేష్, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటర్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం భైరవాకల ఆటలో ఉన్నాం, మెట్పల్లి రోడ్ కోరుట్ల. ఇందులో వచ్చేసి కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ గణపతులు ఉంటాయి, మంచిగా పెద్ద పెద్ద గణపతులు ఉంటాయి. 10 to 25 feet దాకా గణపతులు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమేమి గణపతులు అయితే రెడీగా ఉన్నాయో చూపిస్తా. ఆల్రెడీ ఒక గణపతి అయితే పెయింట్ అయితే చేసారు. ఆ గణపతి వచ్చేసి బంబంబోలే గణపతి, అది డిఫరెంట్ ఉంటుంది. ఆల్రెడీ కంప్లీట్ ఒక 90% అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. దానికి ఇంకా అలంకరణలు ఆభరణాలు అయితే వచ్చేస్తాయి, అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఏమేమి మోడల్స్ ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఒకసారి అయితే నా వెంట వచ్చేసేయండి. గాయస్ ఇంకో ఇవన్నీ బాడీలు చాలా ఏసేటివి ఉన్నాయి గణపతులు అయితే, చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇవన్నీ హ్యాండ్ మేడ్ బాడీస్. వీళ్ళు మనకి ఏ మోడల్ అన్నా కావాలన్నా అని ఒక 1 month ఆర్ 1.5 months మీరు ముందు వచ్చి చెప్తే గిట్లా వీళ్ళు దగ్గర ఉండి అయితే వేస్తారు. వితిన్ మీకు ఎట్లా అంటే ఒక 20 daysలో మీకు రెడీ అయితే వేసి పెడతారు. సో మీరు ఏదైనా ఉంటే గిట్లా ముందే వచ్చి ఆర్డర్ చేసేయండి. ఇంకో మనకు వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ గణపతి అయితే ఉన్నది, ఇది హ్యాండ్ మేడ్ గణపతి. ఈ గణపతి వచ్చేసి ఒకసారి చూడండి, నేను ఏడికి వస్తున్నాను ఎగ్జాక్ట్ దీనికి ఇంత వస్తున్నా గణపతికి. చాలా అంటే చాలా పెద్ద గణపతి. ఈ గణపతి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 16 to 17 feet దాకా ఉంటుంది. ఇంకో ఇక్కడ ఒక గణపతి ఉన్నది, దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే వచ్చేసింది, సూర్య చక్రం టైప్ అయితే ఆర్చ్ అయితే వచ్చేసింది. ఈ గణపతి మనకి ఫుల్గా అయిపోయిన తర్వాత మనకి కలరింగ్ అయితే మొత్తం డిఫరెంట్గా కనబడుతుంది. ఇంకొక గణపతి చూపిస్తా. సో ఇంకో ఇది కూడా ఒక గణపతి. దీనికి ఏ గణపతికైనా పంచా ఫినిషింగ్ వస్తుంది. మళ్ళా ఇది అన్ని వీళ్ళు ఆభరణాలు అయితే ఇది అన్ని ఒరిజినల్ అయితే పెడతాడు. ఇప్పుడు నార్మల్గా అందరు పెయింట్ వర్క్ అయితే చేస్తారు, కానీ వీళ్ళైతే ఒరిజినల్ అయితే పెడతారు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి గణపతి. ఈ గణపతి చాలా అంటే చాలా భారీగా ఉన్నది. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 14 to 15 feet ఉంటుంది. ఇక్కడ ఒకటి చిన్న గణపతి ఉన్నది, మనకి చిన్న గణపతులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది కట్ట పట్టిదే గాయస్. ఇది సింహం మీద కూర్చున్న గణపతి. ఈ గణపతి వచ్చేసి ప్రజెంట్ అయితే నేను నీటికి వస్తున్నా, ఏం లేకుంటే ఒక 8 to 9 feet దాకా గణపతి అయితే అవైలబుల్ ఉన్నది. ఇంకొకటి సరస్వతి గణపతి చూపిస్తా. ఈ గణపతి వచ్చేసి మస్తు అంటే మస్తు ఉంటుంది పెయింటింగ్ అయిపోయిన తర్వాత. ఇది అంతా హ్యాండ్ మేడే, వీళ్ళు ఏం అచ్చులు తీసుకొని అయితే పెట్టలేరు, కంప్లీట్గా దగ్గరుండి వీళ్ళే చేస్తారు. చాలా హార్డ్ వర్క్. హ్యాండ్ మేడ్ అంటే నార్మల్ కాదు. ఇప్పుడు నార్మల్ అచ్చులు అయితే డైరెక్ట్ అచ్చు కొట్టేసి పిఓపి కలిపేసి పెట్టేసుడే, కానీ ఇదేంటిదంటే హ్యాండ్ మేడ్, ఏదన్నా ఇది ఓన్ డిజైనింగ్ చేస్తారు వీళ్ళే. ఈ గణపతి వచ్చేసి సరస్వతి గణపతి. పక్కన అయితే నెమలీలు అయితే వచ్చేసినాయి. గణపతి చేతులు అయితే బుక్ అయితే ఇచ్చేసిండు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చి అయితే ఇచ్చేసిండు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 17 to 18 feet ఉంటుంది సిట్టింగ్ పొజిషన్. ఇదంతా మనకి పంచ వర్క్ వస్తుంది. ఈ గణపతి అయితే కంప్లీట్ మొత్తం డిఫరెంట్ గణపతి. అది వచ్చేసి గుండు గణపతి, ఏను తల టైప్ అయితే మనకి ఇచ్చేసిండు. మళ్ళీ బాడీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చే ఎట్లా అంటే కుమారస్వామి టైప్ అయితే గణపతి అయితే ఇచ్చేసిండు. పైన అయితే ఒకసారి పైన అక్కడ చూడండి, అది వచ్చేసి గద్ద. ఇక్కడ వచ్చేసి కోతి అయితే ఉన్నది. కోతి ఒకసారి క్లోజ్ లోకి వచ్చి చూసేయండి. ఈ కోతి కూడా వీళ్ళు అచ్చుకోట్లే, హ్యాండ్ మేడ్ చేసారు. ఇక్కడ ఒకటి మంచి నెమలి ఉంది, ఒకసారి ఇది కూడా హ్యాండ్ మేడ్ నెమలి. ఒకసారి దగ్గరకు వచ్చి ఈ ఫినిషింగ్ అయితే ఒకసారి చూడండి. హ్యాండ్ మేడ్ నెమలి కంప్లీట్ ఫినిషింగ్ అవుతుంటది. ఇక్కడ ఒకటి వచ్చేసి గద పట్టుకున్నట్టయితే మనకి గణపతి అయితే ఇచ్చేసిండు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 14 to 15 feet ఉంటుంది. దీనిలో మాక్సిమం అయితే ఇప్పుడు నేను చూపించిన గణపతులన్నీ 14 to 15, 16 plus ఉంటాయి. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఎవ్రీ గణపతికి అయితే ప్రతి ఒక్క గణపతికి ఇది పంచవర్క్ అండ్ ఒరిజినల్ ఆభరణాలు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఒక గణపతి ఉన్నది, చాలా గణపతులు ఉన్నాయి. ఒకసారి అయితే మీకు కలర్ అయిన గణపతి చూపిస్తా, వచ్చేసేయండి గైస్. ఇక్కడున్న గణపతి వచ్చేసి కలర్ అయిన గణపతి. నేను ప్రీవియస్ వీడియోలో ఈ గణపతి కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసిన, ఎందుకంటే ఈ గణపతి మోడల్ కొరుట్లలో అయితే ఎక్కడ అవైలబుల్ లేదు. మీకు ఎక్కడైనా కొరుట్లలో చూసి అన్ని షెడ్లు తిరిగిరండి, ఒకసారి మీకు తెలుస్తుంది. కొరుట్లలో ఏ షెడ్లు అవ్వడం లేని వీళ్ళు తయారు చేస్తారు. అండ్ సర్కార్ గణపతి అయితే ఈసారి ట్రెండింగ్లో ఉంది. సర్కార్ గణపతి కూడా వీళ్ళు తయారు చేస్తారు. మీకు ఒక లాస్ట్లో
ఒక మంచి గణపతి చూపిస్తా. అదే నేను తమ్మెలు పెట్టినా కదా, అది కేక్ అంటే కేక్ ఉన్నది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. మీకు ఈ గణపతులు అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బిఫోర్ ఎట్లున్నాయో ఆఫ్టర్ ఎట్లున్నాయో అన్నీ మంచి చూపిస్తా. ఇంకో ఇటు సైడ్ ఒక మోడల్ ఉన్నది, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇంకో ఇటు సైడ్ ఇంకా డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఒకసారి మీకు ఇటు సైడ్కి వచ్చేసి యూజ్ చేయండి. మొత్తం 9 పాములతోటైతే ఇది ఉన్నది. మళ్ళీ కిందనేమో ఇవన్నీ పాములది ఇట్లా చుట్టుకొని పాముల మీద కూర్చున్నట్టయితే గణపతి అయితే వచ్చేసిండు మనకు రూపం. అండ్ ఇటు సైడ్ ఏమో కుమారస్వామి టైపే కొంచెం డిఫరెంట్ ఉంటుంది గణపతి. అక్కడనేమో పరశురాముడు గొడ్డెలు పట్టుకున్నది, అక్కడేమో చేతులేమో ఇది పికాక్ అంటే నెమలి చేతి పైన నెమలి సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ కింద డిఫరెంట్గా థీమ్ అయితే ఇచ్చేస్తాడు. ఎవ్రీ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. మీరు దగ్గరుండి కూడా చేయించుకోవచ్చు. కానీ ఏంటిదంటే ఒక 1.5 ముందు వచ్చి ఈ టైంలో వచ్చినా కానీ మీకు మంచిగా చేసేస్తాడు. ఇంకో ఇవన్నీ డిఫరెంట్ గణపతులే. ఇంకో ఇక్కడ ఒకటి, ఇది మహారాజ్ గణపతి అంటారు. అంటే ఎట్లా అంటే అడవికి రాజు టైపు అట్లుంటుంది గణపతి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ థీమ్, కంప్లీట్ డిఫరెంట్ థీమ్ ఉన్నది గణపతి. మీకు ఏ గణపతి అయినా కానీ వీళ్ళు కస్టమైజ్ అయితే చేసిస్తారు. ఇంకొక గణపతి చూపిస్తా. ఈ గణపతి చూసేయండి. ఈ గణపతి అయితే ఆల్మోస్ట్ ఫుల్ ట్రెండింగ్. అంటే ఇది ఒక లిస్ట్లో ఉంటుంది ఈ గణపతి వచ్చేసి. ఈ గణపతి రోడ్డు మీద తీసుకోపోతే గిట్లా స్పేస్ అయితే సరిపోదు, చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. అక్కడ షెడ్లో ఒకసారి ఆ షెడ్ చూడండి, ఒకసారి ఆ షెడ్ చూడండి. ఆ షెడ్లో పట్టాక ఇటు సైడ్ అయితే పెట్టేసారు గణపతిని. మొత్తం 10 చేతులతోడైతే మనకి శివుని రూపంలో ఇచ్చేసిండు గణపతిని. శివుడు తాండవం చేస్తున్నట్టు గణపతి రూపంలో ఇచ్చేసిండు. శివుడు తాండవం ఎట్లా చేస్తున్నంటే ఎద్దు పైన చేస్తున్నట్టు అదే రూపం గణపతికి అయితే ఇచ్చేసిండు. ఒకసారి మీకు బిఫోర్ క్లిప్ ఎట్లుంటుందో, అంటే గణపతి తయారైన తర్వాత ఆఫ్టర్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. బిఫోర్ అయితే ఈ స్టేజ్లో ఉన్నది గణపతి. సపోర్ట్ వాళ్ళు వేసిండు సైడ్కి కట్టలు. ఒకసారి ఎద్దుని చూడండి, ఎద్దుకి ఎడుకొస్తున్నాను చూడండి. నేను ఈ స్టాండ్ మీద ఎక్కిన తర్వాత కూడా దీని కొమ్ముల కాడు కూడా వస్తలే. చాలా అంటే చాలా భారీ పెద్ద గణపతి. ఈ గణపతిని కొంట పెడితే రోడ్ మొత్తం మనన్నే చూస్తుంది, అంత పెద్ద ఉన్నది. ఈ గణపతి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తా. సో మా అప్డేట్ మీకు రావాలంటే, మా వీడియోస్ రావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రమే కాదు, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మంచి వీడియోస్ నేను పెట్టుతున్న కొద్దీ మీరు దగ్గర ఇంట్లో కూర్చొని అయితే చూసుకోవచ్చు. వీలైనంత తొందర అందరికి షేర్ చేసేయండి. ఎందుకంటే షేర్ చేసిరనుకో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి ఏమన్నా గివ్ అవే టైప్ అయితే ఇచ్చేస్తా. ఎవరైతే టాప్ కామెంట్స్ కూడా చేసేయండి, ఏమేమి మంచి గణపతి ఉన్నదో అది కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా గణపతి నచ్చిందో సీదా నాకు ఫోటో తీసి మనకి ఎస్ఎండి బ్లాగ్స్ అని ఇన్స్టా పేజ్ కూడా ఉంది, నాకు అందులో పెట్టేసేయండి. నేను దగ్గరుండి మీకు డిస్కౌంట్ కానీ ఇంకేమన్నా మాట్లాడేది ఉంటే నేను మాట్లాడతా. జై గణేష, ఉంటున్నాం మళ్ళా.